హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ ఎమ్మీగా ఆల్ పర్పస్ మసాలా పౌడర్ అండి ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో వేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. హాయ్ అండి, నేను ఎప్పుడు మసాలా పౌడర్ వేస్తాను అని చెప్తా ఉంటా కదండి. ఆ మసాలా పౌడర్ అనమాట. ఇదేంటంటే జస్ట్ వెజిటేరియన్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇలా మనం చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటండి చాలా మంచిగా ఎప్పుడైనా ఎప్పుడు యూజ్ చేసినా గానీ బావుంటుందనమాట. మన ఇంట్లో కొంచెం గరం మసాలా గానీ, లేకపోతే వేరే మసాలా పౌడర్‌లు ఏమి లేకపోయినా, ఇది ఒక్కటి వేసుకుంటే అండి కూర టేస్ట్ అయితే అదిరిపోతది. సింపుల్‌గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ పర్పస్ అనమాట ఈ పౌడరు. చూడండి, దీనికోసం ఏంటంటే ధనియాలు ఒక కప్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను లవంగాయలు తీసుకున్నానండి. చెక్క అయితే ఇలా పెద్దగా ఒక స్టిక్ ఉంటుంది గదా! ఆ స్టిక్ అనమాట అండి. కొంచెం మిక్సీలో నలగాలి కాబట్టి ఇలా నేను పీసెస్ చేసుకున్నాను. అలాగే యాలుక్కాయలు కూడా దగ్గర దగ్గరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అండి. కొంచెం యాలుక్కాయలు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే మరీ ఫ్లేవర్ ఎక్కువైపోతుందనమాట. నేను అందులో కొన్ని తీసేస్తాను. అలాగే ఎల్లిపాయ అండి, ఒక ఎల్లిపాయ అనమాట పొట్టుతోనే. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు చక్కగా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఒక గిన్నె పెట్టేసాను వేయించుకుంటానికి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ధనియాలు వేస్తున్నానండి. చూడండి, మనం పక్కన పెట్టుకున్న ధనియాలన్నమాట. ఇవేంటంటే ఎక్కువసేపు అయితే వేయించకూడదు. జస్ట్ ఊరికి అట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. మాడితే మాత్రం మన మసాలా పౌడర్ అంతా కూడా పాడైపోతుంది. బాగా సిమ్‌లో పెట్టేసుకోండి. ధనియాలు కూడా వెంటనే వేగిపోతాయి అనమాట. వెంటనే చూడండి, లవంగాయలు కూడా వేసేస్తున్నాను. అలాగే చెక్క కూడా వేసేస్తున్నానండి. అన్నీ వేసేసుకోవచ్చు. అలాగే ఇలాచీ అనమాట. ఇలాచీ అని చెప్పా కదండి. మన యాలక్కాయలు కూడా నేను హాఫ్ వేస్తున్నానని చెప్పాను కదా! చూడండి, హాఫే వేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారండి కొంచెం వెచ్చసేసుకోవటం అని కాదు కానీ కొంచెం వేయించుకోవాలన్నమాట. మరి ఎక్కువైతే మాడిపోతుంది. సో మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అయితే అండి. అంత స్పైస్ ఉండదు, అంత ఇది ఉండదు. ఆ ఫ్లేవర్ తగిలి బావుంటదనమాట. ఈవెన్ ఈ పొడినండి మనం బిర్యానీ మసాలా బిర్యానీలో యూజ్ చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు. చక్కగా ఏ మసాలా పౌడర్ యూజ్ చేసినా దాంతో పాటు ఇది మనం కొంచెం వేసుకున్నామంటే కొంచెం ఆ టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఇదిగో ఇప్పుడు ఇందులోనే కూడా ఎల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. చూడండి, వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి. జస్ట్ చూసారు కదా! 1 సెకండ్ కొంచెం ఆ వేగిన ఆ అరోమా వస్తదండి, బావుంటది. కొంచెం ఇది చల్లగా అయ్యే వరకు మనం పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవటమండి. ఇదిగోండి, ఈ చల్లగైన ఈ దినుసులన్నీ ధనియాలు, అలాగే లవంగాయి, చెక్క ఇవన్నీ కూడా అండి మిక్సీ జార్‌లో వేస్తున్నాను. చూడండి, చక్కగా మిక్సీ జార్‌లో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా అనమాట. ఇందులో ఏం యాడ్ చేసేది లేదండి. జస్ట్ ఇంతే. ఎల్లిపాయలు నలుగుతాయండి. లేదంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి ఫస్ట్ వేసేసుకొని లాస్ట్‌లో ఎల్లిపాయలు కూడా మీరు వేసుకోవచ్చనమాట. ఎట్లైనా బానే ఉంటుందనమాట. ఇట్లా కూడా అయితేనేమో కొంచెం ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తా ఉంటది మిక్స్ చేసి వేసుకుంటే. లేదు లాస్ట్‌లో అనుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి. అదే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మీకు ముద్ద ముద్దగా వస్తది పౌడర్ అంతా. అట్లా వద్దు కాబట్టి కొంచెం లైట్‌గా వేసుకుంటే సరిపోతది. ఇదిగోండి, మన మసాలా పౌడర్ అన్నమాట. చూసారండి, అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది. మనం ఏ వంట చేయకుండానే చక్కగా ఇంట్లో ఏదో మసాలా ఫ్లేవర్‌తో చేస్తున్నట్టు చక్కగా అట్లా మంచి స్మెల్ వస్తుందనమాట. ఇలా కొంచెం బరకగానే ఉంచుకోండి. అన్నీ మిక్స్ వేసాం కాబట్టి ఇలానే బరకగా వస్తదండి. చూడండి చక్కగా. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ఒక గాజు సీసాల్లో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనం ఎప్పుడైనా వాడుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు చక్కగా. వెంటనే పెట్టొద్దండి. మీరు ఏ ఏ బాటిల్‌లో గానీ, ఏ డబ్బాలో పెట్టుకున్నా ఇందులోనే పెట్టుకోవచ్చు. కొంచెము మిక్సీ వేసిన తర్వాత అండి ఆగాలి. కాసేపు ఈ పౌడర్ అంతా గూడా బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి. మూత తీసేస్తే ఈ స్మెల్ అంతా గూడా వెళ్ళిపోతదనమాట. మూత పెట్టేసి మనం చాలా కాసేపు ఆగిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మనము ఒక ఆహ్, సీసాలో గానీ, ఒక డబ్బాలో గానీ ఇందులోనే పెట్టుకోవచ్చండి. చూసారండి, ఇది ఆల్ పర్పస్ మసాలా పౌడర్ అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను ఇంట్లో మనం రెగ్యులర్‌గా వాడే మసాలా పౌడరే వేసేస్తున్నానని. ఆ పౌడర్ అనమాట అండి ఇది. ఇదేంటంటే చాలా ఈజీ. ఆహ్, ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మన ఇంట్లో మనకి గరం మసాలా లేదన్న టెన్షన్ ఉండదు. అలాగే బిర్యానీ మసాలా లేదన్న ఒక ఇది కూడా ఉండదండి. చక్కగా మనం దీన్ని ఎందులో అయినా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏ కర్రీలో అయినా మనం వేసుకోవచ్చండి. జస్ట్ కూర దింపే ముందు టేస్ట్ అయితే అదిరిపోతదనమాట. ఈవెన్ బిర్యానీలో గూడా ఈ మసాలా వేసుకొని మనం బిర్యానీ దినుసులు హోల్ గరం మసాలా వేసుకున్నా గానీ మన బిర్యానీకి ఆ ఫ్లేవర్ వస్తదండి.
అంత బాగుంటుంది. వీడియో అంతా కూడా చూసిన తర్వాత ట్రై చేసి చక్కగా ఒక కంటైనర్లో పెట్టుకోండి. టేస్ట్ అయితే డిఫరెంట్ వస్తుంది. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇలా ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అండి చక్కగా ఎప్పుడంటే అప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు ప్రతి కర్రీలో. నేనైతే కొంచెమే చూపించాను. మీకు నచ్చితే మీరు నేను చూపించిన మెజర్మెంట్స్ చేసుకోండి. ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా.